వచ్చేటువంటి ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్నన్నా వెనక్కి తీసుకోండి, లేదా మేము సజావుగా చేస్తాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం, కేవలం ప్రజా సమస్యని లేవనెత్తి ప్రజల ముందు పెడతాం అనేటువంటి ఈ కార్యక్రమానికి మీరు సహకారం అన్న అందించండి. మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా నిలబడతారు, వారికి అండగా నిలబడతారు. వారిని కాపాడుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ లెటర్లు రాయడం, ఇంకా ఈ లవ్ లెటర్లు రాయడం మానేయండి. ఎందుకని నాకు 3 సార్లు రాశారు ఇప్పటికి. 4వ తారీఖు నుంచి 4, 5, 6 చివరికి ఇది కాదని చెప్పడానిక, వద్దని చెప్పడానిక? అది ముందే చెప్పేసి ఉంటే మా ప్రోగ్రామ్ మేము చేసుకునే వాళ్ళం కదా. మీ వెంట ఎందుకు పడతాం? మిమ్మల్ని కూడా మేము అరేంజ్మెంట్స్ కోసం చెప్పాం, సెక్యూరిటీ కోసం చెప్పాం. సో ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించి సవ్యంగా జరిపేటువంటి దానికి సహకరించాలని, దాంతోపాటు చాలామంది అక్కడ కాలేజీ లేదు, అక్కడ ఏమీ లేదు, ఏం చూడడానికి వస్తారు అని చెప్పి కొంతమంది పెద్దలు మాట్లాడారు. సో వారికి కూడా సమాధానం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుగుబోతులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగరబోతులకి వీరందరికీ సమాధానం చెప్పడానికి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కలిపి 8,500 కోట్ల రూపాయలు మా తాలూకు బడ్జెట్. ఆ రోజు దగ్గర 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 5 ఖాతమయ్యాయి, మిగిలిన 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే, దయచేసి మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఒకటే ఆస్పెక్ట్ కాదు. ఇందులో మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ అనేటువంటిది మేజర్ ఇష్యూ. ఇందులో టీచింగ్ హాస్పిటల్ ఇన్ ద సెన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎక్కడైతే మనం ఈ 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అటాచ్డ్ విత్ మెడికల్ కాలేజ్ కడుతున్నామో, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉచితంగా వైద్యం అనేటువంటిది టీచింగ్ హాస్పిటల్ ద్వారా అందుతుంది. ఎప్పుడు గవర్నమెంట్ పరిధిలో ఉంటే. రేపు ప్రైవేటైజ్ అయ్యి పీపీపీ కింద అదే టీచింగ్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేతిలో ఉంటే 66 సంవత్సరాలు ఫ్రీగా ఎంఆర్ఐ చేస్తాడా, ఫ్రీగా స్కానింగ్ చేస్తాడా, ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేస్తాడా? లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన చూసి వీళ్ళకి ఎవరికైనా బీపీలు వస్తే ఆ బీపీలన్నా ఫ్రీగా చూపించుకునేటువంటి దానికి అవకాశం ఉంటుందా? సో అవేవి కూడా ఉండవు. ఉదాహరణకి సరే, ఇవన్నీ నేను రాజకీయంగా పక్కన పెడితే, మొన్న కురుపాంలో ఇన్సిడెంట్ అయింది, మీరు అందరూ చూశారు కదా. కురుపాంలో గిరిజన బాలికల తాలూకు ఇన్సిడెంట్ అయింది. నిజంగా అదే పార్వతీపురంలో ఆ రోజు నిర్మాణం తలపెట్టినటువంటి మెడికల్ కాలేజ్ విత్ టీచింగ్ హాస్పిటల్, అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి ఉండేదా? ఎక్కడ కురుపాం నుంచి విశాఖపట్నం కేజీహెచ్ రావాలంటే 3.5 గంటల సమయం పడుతుంది. అదే పార్వతీపురంలో ఉండుంటే ఒక 15-20 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉండేది. ఏది చేసినా సరే ఒక నాయకుడిగా ఆ ప్రాంతంలో పేదవాడికి ప్రజలకి ఉపయోగపడేటువంటి దానికి ఆలోచన చేయాలి తప్ప, ప్రైవేట్ వాడికి ఏదైనా లబ్ధి చేకూరితే వాడు మనకి ఏదైనా చేస్తాడు అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నందుకు, అండ్ ఎప్పుడు కూడా సత్యాలు మాట్లాడినటువంటి అసత్య కుమార్ లాంటి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నంత వరకు ఇటువంటివి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా దీని మీద ఎడ్యుకేట్ అయి ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరగబోతా ఉందో అనేటువంటిది ఈ రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా చర్చించుకుంటా ఉంది. ఇప్పటికన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్పెసిఫిక్గా చెప్పు, పర్లేదు. నాకు గుర్తు, ఎందుకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని ఆపినప్పుడు ఎందుకు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది? ఆ రోజు విశాఖపట్నం రాజధానిగా ఆ రోజు మా ప్రభుత్వం తాలూకు విధానం అయినప్పుడు నేను విశాఖపట్నం రాజధానికి నేను ఒప్పుకోను అని చెప్తే ఈ ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు వచ్చింది, ఆపారు ఆయన్ని. సో ఆ రోజు కూడా ఆయన సెక్యూరిటీ మెజర్స్లోనే ఆ రోజు మీరు వెళ్తే కొడతారు సార్, ఇక్కడికి వస్తే ఊర్లోకి మీరు విశాఖపట్నాన్ని వద్దని మళ్ళీ మీరు విశాఖపట్నం వస్తే ఎలా సార్ అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ వెనక్కి పంపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ప్రాంతం వద్దు, నాకు నర్సీపట్నం వద్దు, నాకు ఉత్తరాంధ్ర వద్దు అని చెప్పి అక్కడ చెప్పలేదే, నాకు ఓన్లీ అమరావతి కావాలని చెప్పి ఎప్పుడైనా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ పోలీస్ శాఖే 65,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీసుని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు, చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేసామనేటువంటి మాట చెప్తున్నారు తప్ప యాక్షన్లో ఒక్క పోలీస్ అన్నా ఎక్కడన్నా కనబడాడు చెప్పమనండి. ఒక రోప్ పార్టీ వచ్చిందంటే ఆ వ్యాన్లో కూర్చుంటారు. అంటే రోప్ పార్టీని పెట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాము అనేటువంటిది చెప్పడానికి తప్ప పోలీస్ వారి డిపార్ట్మెంటల్ డ్యూటీ చేసి ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినటువంటి ఒక్క సంఘటన గడిచినటువంటి 15 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది చూపించమనండి. రాప్తాడు వెళ్తే హెలిప్యాడ్ దగ్గర మొత్తం జనాన్ని వదిలేశారు, హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో ఆ ఏజెన్సీస్ కానీ లేదా పైలట్స్ కానీ వారి ప్రోగ్రామ్స్కి ఇది చేయాలన్నా రావాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ తిరిగి మాకు పోలీస్ శాఖ మాకు సమయం సరిపోదు, ఇంతమంది పోలీసుని తీసుకురాలేమని అంటే మీరు ఎక్కడిచ్చారు? పోలీస్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు చెప్పండి గడిచినటువంటి 15 మాసాల్లో? తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఫార్మాసిటీ ఉంది, అచ్యుతాపురం సెజ్ ఉంది. దీనికి వచ్చేటువంటి రాకపోకలు ఇబ్బందులు కలుగుతాయి, ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఆయన వచ్చేది 11 గంటలకి, అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉదయాన్నే 6 గంటలకు ఉంటుంది, జనరల్ షిఫ్ట్ 9 గంటలకు ఉంటుంది, బి షిఫ్ట్ 2 గంటలకు ఉంటుంది, సి షిఫ్ట్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇవే వర్కింగ్ అవర్స్ అయితే మాత్రం. ఆయన వచ్చేది 11 గంటలకి. ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ చేస్తామని చెప్పి చెప్పలేదే మేము, ఏ రోడ్డు మీద మీటింగ్ పెడతామని చెప్పి చెప్పలేదే, ఎక్కడ రోడ్ షో ఉంటుందని చెప్పి చెప్పలేదే. మీ అంతటా మీరే అంచనా వేసుకొని ప్రజలు వారు స్వచ్ఛందంగా రావచ్చని చెప్పి మీరే చెప్పి ఈరోజు మేము వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? అక్కడ కంపెనీలు ఇబ్బంది పడతాయి, లేదా ఫ్యాక్టరీలు ఇబ్బంది పడతాయి అనేటువంటి దానికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి భయపడతా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. 5వ పాయింట్, గతంలో మీరు మీరు ఏదైతే కాలేజ్ విజిట్ చేసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి చెప్తున్నారో దానికి ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. హెలికాప్టర్ మీద వస్తే పరిశీలిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రావాలో కూడా మీరు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయన ఎలా రావాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఇది కూడా ఈ ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్తామనంటే ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడానికి 3 సార్లు పర్యటన కార్యక్రమం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రాప్తాడ్లో హెలికాప్టర్ పర్మిషన్ తీసుకుంటే పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా గాలికి వదిలేసి ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేసి మళ్ళీ హెలికాప్టర్ ఏజెన్సీస్ అనేటువంటివి రెస్పాండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మీరు ఈరోజు మళ్ళీ కొత్తగా హెలికాప్టర్ అని చెప్పి మీరు సలహా ఇస్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఘటన. టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ గారు వారి బహిరంగ సభలో 39 మంది దగ్గర మరణించారు. అటువంటిది ఏదైనా జరగవచ్చేమో,
అందుకని ఈ రోడ్ షోకి పర్మిషన్ లేదు అనేటువంటిది వారు 6వ పాయింట్గా రాశారు. చంద్రబాబు నాయుడు